తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల డిమాండ్ అభివృద్ధిని బట్టి కనిష్టంగా 50% నుంచి గరిష్టంగా 100% వరకు మార్కెట్ విలువలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూముల వాల్యూ పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 1200 నుంచి 1400 కోట్ల మేర ఆదాయం లభించనుంది. రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్ల విలువలు అమల్లోకి వచ్చాయి. 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇక కొత్త విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సవరించిన భూముల ప్రభుత్వ విలువలను కార్ట్ సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములు, ఖాళీ స్థలాలకు మార్కెట్ విలువను పలుచోట్ల 50% నుంచి 100% పెంచారు. అపార్ట్మెంట్లకు 10 నుంచి 20% వరకు పెంపుదల జరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం 7.5%గానే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉండి ప్రభుత్వ మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోటనే ప్రభుత్వం భూముల విలువ పెంచింది. పెద్దగా వ్యత్యాసం లేని చోట్ల పాత విలువనే కొనసాగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ప్రాంతాల్లో సవరణలు చేపట్టారు. వీటిలో ఎక్కువగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉన్నాయి. కోకాపేట, నానక్రామ్గూడ, కొంగరకలాన్, రాయదుర్గ్, బుద్వేల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ పెరిగింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సాగు భూముల విలువ కనిష్టంగా 50%, గరిష్టంగా 100% పెంచారు. కరీంనగర్లో పాత విలువలే కొనసాగుతాయి. గ్రామీణ జిల్లాల్లో కనిష్ట, గరిష్ట విలువలను సవరించారు. నిజామాబాద్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఇప్పుడున్న విలువను మార్చలేదు. గ్రామీణ జిల్లాల్లో కనిష్టంగా 50%, గరిష్టంగా 75% విలువ పెంచారు. అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వం పెద్దగా మార్పులు చేయలేదు. కనిష్టంగా 10%, గరిష్టంగా 20% వరకు పెంపుదల జరిగింది. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాల్లోనే గరిష్ట పెంపును చేపట్టారు. ఓఆర్ఆర్ లోపలి సరిహద్దు ప్రాంతాల్లో ప్లాట్ల విలువను 100% పెంచారు. ఉదాహరణకు కోకాపేట ప్రాంతంలో చదరపు గజం విలువ 23,800 ఉండగా దానిని 47,600కు పెంచారు. హనుమకొండ, కాజీపేట, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 50% నుంచి 75% పెంపుదల జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, తెలంగాణలో భూముల ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆ పెరిగిన ధరలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గరిష్టంగా 100% వరకు పెరిగే అవకాశం ఉంటుందని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక జిల్లాల్లో కనిష్టంగా 50% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఆయా ప్లేసులను బట్టి, డిమాండ్ని బట్టి కనిష్టంగా, అదేవిధంగా గరిష్టంగా కూడా పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక ప్రభుత్వానికి దాదాపుగా 14,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే పెరిగిన భూముల ధరలకు సంబంధించి దాని యొక్క వాల్యూని బట్టి చూస్తే ప్రభుత్వానికి 14,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుంది. అవసరమైతే కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆయా ఏరియాల్లో కూడా గరిష్టంగా 100% వరకు కూడా పెంచే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి ముఖ్యంగా కరీంనగర్, అదేవిధంగా వరంగల్ లాంటి ప్రాంతాల్లో గరిష్టంగా 100% పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరంగల్లో చూస్తే మనకి అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత భూముల ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో ముఖ్యంగా కోకాపేట కానీ, మనకి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో చూసినా కూడా, అదేవిధంగా మోకిలా లాంటి ప్లేస్లో చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో చూసినట్టయితే గరిష్టంగా 100% వరకు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసాం ఈ మధ్యకాలంలో ఎకరం దాదాపుగా 250 కోట్లకు పైగా వరకు కూడా పలికిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భూముల ధరలు రెక్కలు వచ్చాయని కూడా చెప్పవచ్చు. కాబట్టి మనకి షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, కాజాగూడ తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగే
అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని కూడా ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి ఇక అదేవిధంగా సబ్ రిజిస్టర్లకు ఫుల్ పవర్స్ కట్ చేశామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ యొక్క భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి అక్కడక్కడ కొంత అవినీతికి పాల్పడుతున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి సో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఉండేందుకు ముఖ్యంగా ఈ యొక్క సబ్ రిజిస్టర్లకు సంబంధించి ఫుల్ పవర్స్ కట్ చేశామని కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇక ఎకరం కనీసం వచ్చేసి అంటే మనకి కొన్ని ఏరియాల్లో చూసినట్టయితే మనకి దాదాపుగా ఇప్పుడు విలేజ్లో చూస్తే 35 లక్షలు 40 లక్షల వరకు కూడా ఎకరం ఉంటుంది. అది కాస్త దాదాపుగా ఇప్పుడు 50 నుంచి 60 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఎకరానికి కనిష్టంగా 2,75,000 రూపాయల వరకు కూడా పెంచుతున్నట్టు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నప్పటికి కూడా ఎకరం ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ కంటే కూడా అంటే 2,75,000 వరకు పెంచుతున్నామని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఎవరైతే భూములు అమ్ముకుంటారో అంటే వారికి అవసరాన్ని బట్టి అమ్ముకుంటారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాని వాల్యూ కంటే కూడా మనకి 2,75,000 రూపాయల వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి సో ముఖ్యంగా భూముల ధరకు రెక్కలు వచ్చాయని కూడా చెప్పవచ్చు. డిమాండ్స్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గరిష్టంగా చూస్తే ముఖ్యంగా మనకి పట్టణ ప్రాంతాల్లో చూస్తే 35,29,000 రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కనిపిస్తుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఈ మధ్యకాలంలో చూస్తే రాయదుర్గం దగ్గర ఎకరం దాదాపుగా 250 కోట్లకు పైగా పలికిందంటే ఇప్పుడు దాన్ని గరిష్టంగా 35,29,000 వరకు పెంచుకోవచ్చు. అంటే దాదాపుగా ఎకరం ఆయా ప్రాంతాల్లో అంటే ప్రస్తుతం ఉంటే మాత్రం, లేకపోతే ఏం చేయలేం, కానీ ఉంటే మాత్రం దాదాపుగా 2 లక్షల పైగా మనకి ముఖ్యంగా చూస్తే 2,50,000 వరకు మనకి ముఖ్యంగా చూస్తే అక్కడ మనకి ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి వాల్యూని బట్టి కూడా చూస్తూ అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఆదాయం మాత్రం పెద్దగా పెరిగినటువంటి భూముల వాల్యూని బట్టి చూస్తే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఇప్పుడు వరకు మరి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సాగు భూములు ఏవైతే ఉన్నాయో ఆ సాగు భూములకు సంబంధించి కూడా ఇప్పుడు విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి సో మరి చూడాలి ఎటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఎటువంటి డిమాండ్స్ అంటే కొనసాగుతుంది ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి ముఖ్యంగా ఆదాయానికి సంబంధించి మాత్రమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదుల్.